ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మన టాప్ టాలీవుడ్ బిగ్ స్టార్స్ చేసిన టాప్ 5 వర్స్ట్ సినిమాలు. షాక్ అవ్వకండి, మన ఫేవరెట్ హీరోలు కూడా కొన్ని రోడ్డు సినిమాలు చేశారు. ఆ సినిమాల వల్ల ఫ్యాన్స్ కూడా తల పట్టుకున్నారు. 5వ ప్లేస్ లో మన మహేష్ బాబు గారి బ్రహ్మోత్సవం. సినిమా స్టార్ట్ అయ్యే వరకు అందరూ ఎగ్జైట్మెంట్ లో కూర్చున్నారు, కానీ మొదటి 20 నిమిషాల్లోనే బోరుమారు. స్టోరీ ఒక్కటి లేదు, మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నా కూడా స్క్రీన్ మీద మాత్రం అర్థం లేని కలకలాలు. ఆడియన్స్ థియేటర్ నుంచి సైలెంట్ గా బయటకు వెళ్లిపోయారు. 4వ ప్లేస్ లో మన అల్లు అర్జున్ గారి వరుడు హీరో ఎంట్రీకి ఒక పెళ్లి 100 రోజుల డ్రామా చూపించారు. అయ్యో రామా, ఆ టైంలో ఆడియన్స్ కి పేషెన్స్ టెస్ట్ అయింది. సినిమాలో హీరోయిన్ ముఖం మొత్తం చివర్లో చూపించారు, కానీ ఆడియన్స్ మాత్రం ఎందుకు చూసాం అని తలపట్టుకున్నారు. 3వ ప్లేస్ లో రామ్ చరణ్ గారి తోఫాన్ రీమేక్. హిందీలో ఇప్పటికే తిట్టుకున్నారు, అదే సినిమాని తెలుగులో రీమేక్ చేసి ఇంకో పెద్ద బాంబు వేశారు. థియేటర్ లో ఫ్యాన్స్ మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్లిపోయారు. చరణ్ ఈ సినిమా ఎందుకు అంగీకరించాడో అని పెద్ద డౌట్ పడ్డారు. 2వ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారి సర్దార్ గబ్బర్ సింగ్. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ కి గూస్ బంప్స్, మాస్. కానీ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక పాపం ఫ్యాన్స్ కి హెడేక్, కష్టాలు, షాక్. 3 గంటల సినిమా స్టోరీ మాత్రం 3 నిమిషాల్లో చెప్పగలిగేది. పవన్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యారు. ఒక్కో ప్లేస్ లో మన జూనియర్ ఎన్టీఆర్ గారి శక్తి. బడ్జెట్ అంతా ఖర్చు చేశారు, సెట్లు గొప్పగా వేశారు, గ్రాఫిక్స్ ఎక్కువగా పెట్టారు, కానీ ఆ స్టోరీ ఏంటి ఎవరికీ అర్థం కాకుండా ఎక్కడ ఎండయిందో తెలియని సినిమా. ఫ్యాన్స్ ఒకవైపు జై ఎన్టీఆర్ అంటూ అరిస్తుంటే మరోవైపు థియేటర్ నుంచి బయటకు పరుగులు తీస్తూ కనిపించారు. మరి ఇవే మన టాలీవుడ్ బిగ్ స్టార్స్ వర్స్ట్ సినిమాలు టాప్ 5. మనకు హీరోల మీద ప్రేమతో సపోర్ట్ ఉంది, కానీ నిజమేంటంటే కొన్ని సినిమాలు నిజంగానే రోడ్డు. మీరు చెప్పండి, మీ లైఫ్ లో మీకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా ఏది? కామెంట్ లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.